హాయ్ అండి. తక్కువ పనితో ఉండే ఇంకొక హెల్తీ స్వీట్ అండి ఈరోజు చూపిస్తున్నాను. నేతి బెల్లం మినపసున్నుండలు. పాకంతో పని లేదు ఈ లడ్డూలకి. ఇలా చేస్తే నోట్లో వెన్నెలా కరిగిపోతుంది లడ్డు. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. ముందు 1 కేజీ పొట్టు మినపప్పుని ఒక బాండిల్లో వేసుకొని స్టవ్ వెలిగించి వేయించుకోవాలండి. పొట్టు మినపప్పుతో పాటే సున్నుండలకి ఒక 100 గ్రాముల బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని కలిపి వేయించుకోవాలి. మనం బియ్యం వేయకుండా ఉట్టి పొట్టు మినపప్పుతోనే సున్నుండలు చేసుకుంటే తినేటప్పుడు మన పంటికి అతుక్కుపోతూ ఉంటాయండి సున్నుండలు అనేవి. అందుకోసం మనం ఒక 100 గ్రాముల బియ్యం కూడా వేసుకొని రెండింటిని కలిపి వేయించుకోవాలి. కనీసం ఇలాగా 20 నిమిషాల పాటు వేయించుకొని చల్లారనిచ్చి మీకు వీలైతే కనుక మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగా. లేదంటే మీరు పిండి మరక తీసుకెళ్ళి గ్రైండ్ చేయించుకొని తెచ్చుకోవచ్చండి. గ్రైండ్ అంటే అదేనండి, పిండి మరలో వేస్తారు కదా, మెత్తగా పొడిలాగా అవుతుంది. సున్నుండలు అనేవి మనం బెల్లంతో చేసుకోవచ్చు, అలాగే పంచదారతో కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ బెల్లంతో చేస్తున్నానండి. ఆర్గానిక్ బెల్లం మనం ఎంత తురుముకున్నా సరే ఈ మాదిరిగానే ఉంటుందండి, ఇంకా మెత్తగా అయితే అవ్వదు. కానీ ఇలాగున్నా సరే మనకు పిండిలో కలుపుకునేటప్పుడు ఇలా చిదిమేస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది. చూడండి, మా వాళ్ళు నాకు తెలియకుండానే నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి చక్కగా పిండి మెత్తగా మిక్సీ పట్టేసి అందులో బెల్లం వేసేసి చిదిమేసేసారు. నెయ్యి కూడా పోసేసారండి. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నెయ్యి బాక్స్ కూడా ఉంది. ఈ విధంగా మనము నెయ్యి బెల్లం అంతా వేసేసి చుట్టేసుకోవటమేనండి లడ్డూల్ని. నేను వీడియో తీస్తున్నట్టు వీళ్ళకి తెలియదండి, అందుకే నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ విధంగా కలిపేశారు. ఈ విధంగా పిండిలో బెల్లము నెయ్యి పోసుకొని చక్కగా మెత్తగా కలిపేసుకోవాలండి, అన్ని కలిసేలాగా. ఈ విధంగా కలుపుకున్నాక చక్కగా మనకు చేతికి సరిపడా ముద్దను తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవటమే. వయసుకు వచ్చిన ఆడ మగ పిల్లలు ఉంటారు కదండి మన ఇంట్లో, వాళ్ళకి కానీ అలాగే బాలింతలు కూడాను తప్పకుండా రోజుకొక లడ్డు తిన్నారంటే నడుముకి కాళ్ళకి ఒంటికి చాలా బలమండి. స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకు కూడా పెట్టారంటే రోజుకొక లడ్డు పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. నేను చేసిన ఈ నేతి బెల్లపు మినపసున్నుండలు మీకు నచ్చాయా? నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. మీరు చేసే ఒకే ఒక చిన్న కామెంట్తో ఇంకా మంచి మంచి స్వీట్స్ తయారు చేసి మీకు చూపించాలనిపిస్తుంది నాకు. వీడియో నచ్చితే కనుక ఒకే ఒక్క లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి.